విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. మిమ్మల్ని చూసి మొత్తం ఇచ్చి పడేసేదేమో ఇంగ్లీష్ లో అనుకున్నా, కానీ కూర్చున్నాక అర్థమవుతుంది మొత్తం తెలంగాణ మాట్లాడుతున్నారు. ఏంటి ఆ వాయిస్ కున్న సీక్రెట్ ఏంటి? ఫస్ట్ సీక్రెట్ నేను తెలంగాణ అమ్మాయినే కదా, తెలంగాణ పిల్లనే కాబట్టి తెలంగాణ వస్తుంది. కొంచెం అంటే ఇంగ్లీష్ యాంకరింగ్ అవన్నీ చేస్తా కాబట్టి కొంచెం ఇంగ్లీష్ కూడా ఎక్కువ వస్తుంది. కాకపోతే తెలుగు అంటే ఇక అదే ఇక తెలంగాణ. ఈ రోజు ఇంటర్వ్యూ ఏం చేస్తాం మిమ్మల్ని, మీరు నన్ను చేయకండి. ఇంకోటి మర్చిపోయిన వ్యూస్తాను, యాంకర్ కూడా అనమాట. సో అందుకే కొంచెం భయం అవుతుంది అనమాట నాకు. ఇంటర్వ్యూ చేస్తున్నా. సో ఎలా ఉన్నారండి? మంచిగా అనిల్ బాగున్నారు. సో అంత ఫైనా? ఏంటి అసలు ప్రాపర్ ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏంటి అసలు? నేను మంతని, కరీంనగర్ డిస్ట్రిక్ట్ మంతని నుంచి. కరీంనగర్ బిడ్డవి? యా, కరీంనగర్ బిడ్డనే. మంతనీలోనే చదువుకున్నా స్కూలింగ్ అంతా. తర్వాత ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్ కి వచ్చిన అన్నట్టు. హైదరాబాద్ లో చదువుకున్నా ఇక మిగతా అంతా. ఓకే. సో మీ గురించి నేను డీటెయిల్ గా ఎంక్వైరీ చేసిన అనమాట. సో నాన్న ఒక ఫార్మర్ అని చెప్పి నేను విన్నాను. సో ఏంటి అంత చిన్న కుటుంబం నుంచి ఇప్పుడు మీకంటే ఒక స్థాయి, ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు. ఏంటి ఈ జర్నీ ఏంటి? అంత ఈజీగా అయితే ఏం కాలేదు. అన్ని చిన్నప్పటి నుంచి అయితే చదువు మీదనే బాగా ఫోకస్ పెట్టి అదే మెయిన్ మనకి, అది లేకపోతే ఏం కాదు అన్నట్టుగా చదివించారు. వాళ్ళు ఉన్న మొత్తం అంతా. ఇప్పటికీ కూడా మాకు సొంత ఇల్లు లేదు. ఇప్పటికీ లేదు. మా అమ్మ నాన్నకి సొంత ఇల్లు లేదు. అదే మంతిల్లోనే పుట్టినాము. అండ్ మాది యాక్చువల్లీ ఊరు వచ్చేసి మా నాన్న వాళ్ళు వచ్చేసి గాజులపల్లి, అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి పెద్దంపేట, గోదావరికని దగ్గర తెలుసు కదా పెద్దంపేట. ఇప్పుడు లేదు ఊరు కదా అదే. సో అదే ఇక చదువు ఉంటే ఇక అన్ని అన్నట్టుగా చదువు కోసమే కష్టపడ్డారు. వాళ్ళిద్దరు కూడా కష్టపడి చదివించారు. ఒకరిని ఇంజనీర్ చేసిరు మా పెద్దన్న, చిన్న డాక్టర్, నేను. ఇద్దరు అన్నలు. ముగ్గురు మీరు? ముగ్గురు ఉన్నారు. వెల్ సెటిల్డ్. ఇల్లు లేదంటే ఎలా నమ్మాలి? లేదు, వాళ్ళకి ఓన్ హౌస్ లేదు. మా పెద్దన్నకి సొంత ఇల్లు ఉన్నది. మా పెద్దన్న సంపాదించుకున్నది ఇల్లు ఉన్నది. చిన్ననే ఇంకా హిస్టిల్ వర్కింగ్ ఇంకా. బట్ వాళ్ళకి మాత్రం ఇప్పుడు అంటే మంత్రిలో మాత్రం ఏమి ఇల్లు లేదు. మంత్రిలోనే కాదు, వాళ్ళు అయితే మమ్మల్ని పెంచుకున్నారు, మేము ఇల్లు కట్టుకుంటున్నాం అంతే ఇప్పుడు. అట్లా ఇప్పుడు వాళ్ళకి కూడా కట్టే స్టేజ్ రావాలి ఇక. సో పెద్ద అయిన తర్వాత మీరు ఏదో అయిదాం అనుకున్నారు, కానీ ఏదో అయిపోయారు. అవును అవును. ఏమైదాం అనుకున్నారు మీరు? నేను కలెక్టర్ అయిదాం అనుకున్నా, యాక్టర్ అయినా, సోషల్ వర్కర్ గా ఉండిపోయినా. ఇక అదే జర్నీ ఇంకా. అండ్ యాక్టింగ్ అనేది చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చింది. ఆపర్చునిటీస్ ఫస్ట్ వచ్చినాయి, దాని తర్వాత ఎక్సైట్మెంట్ ఇచ్చింది. అండ్ ఎప్పటికైనా నాకు చిన్నప్పుడు ఎట్లుండే అంటే పెద్ద హోర్డింగ్ లో ఇట్లా జ్యువెలరీ ఇట్లా ఇట్లా పడాలి నాకు అనేది ఒకటి ఉండే చిన్నప్పుడు. ఏదో చిన్న బ్యాక్ ఎండ్ ఏదో చిన్నప్పుడు ఉండే అంతే. కానీ దానికి ఎట్లా అప్రోచ్ కావాలి, ఎట్లా ఏంటిది అనేది మనకు తెలియదు అంతా. ఎందుకంటే మన ఫ్యామిలీలో ఎవరు ఉండరు. అండ్ ఎప్పుడు కూడా చదువు ఒక సింగింగ్ డాన్సింగ్ కి పోతా అంటేనే, డాన్స్ ప్రాక్టీస్ కి పోతా, రేపు ఇట్లా ప్రోగ్రామ్ ఉందంటేనే అసలు ఎలో చేయరు. నో చదువుకోవాలి, చదువు లేకపోతే మనకి లేదు అన్నట్టుగానే చూసేటోళ్ళు కదా. సో అంత ఆలోచన లేదు. కానీ ఇక ఐఏఎస్ కాదు నాకు, యూపీఎస్సీ ఫెయిల్ అయినాను, లైక్ ఎగ్జామ్స్ పాస్ కాలేదు సరిగా కాదు అన్నప్పుడు ఆపర్చునిటీస్ ఇట్లా వస్తున్నప్పుడు తీసుకున్నాను అన్నట్టు. ఫస్ట్ ఎలా వచ్చింది ఆపర్చునిటీ? నేను యాంకరింగ్ ఫస్ట్ చేసిన. ఇట్లా ఇంగ్లీష్ మంచిగా వస్తుంది నాకు, అండ్ తెలంగాణ తెలుగు మంచిగా మాట్లాడుతుంది అని అప్పుడు ఆఫర్ చేసారు నాకు. యాంకరింగ్ చేయమని ఆఫర్ చేసినారు. దానికడం ఫ్రీలాన్స్ ఇట్లా ఎడిటింగ్ వర్క్స్, కాంటెంట్ రైటింగ్ అట్లా చేసేది. కాంటెంట్ రైటింగ్ ఫ్రీలాన్స్ అక్కడిక్కడ చేసేది. అట్లా అందరు కొంచెము పెద్దవాళ్ళ దగ్గర ఇట్లా అంతా చేస్తున్నప్పుడు వాళ్ళు ఉండి యాంకరింగ్ కూడా చేయి, ఇంకొక ప్రోగ్రామ్ చేయి, ఏం కాదు అని ఏదో సబ్స్టిట్యూట్ గా తీసుకున్నారు నన్ను. అప్పుడు ఎవరు అబ్సెంట్ అయితే నన్ను తీసుకున్నారు. సరే ఇక ఆ రోజు కొట్టి పడేసిన. ఇక మంచిగానే అయింది, మంచిగా అయింది. ఏదో లైక్ న్యాచురల్ గా చేసిన, మంచిగా ఉన్నది, న్యాచురల్ గా చేస్తాను అని అన్నారు. అట్లా చేస్తా అంటే ఆపర్చునిటీస్ ఇస్తా ఉన్నారు, చేసేసిన. ఫస్ట్ చేసిన ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ యాంకరింగ్ నేను యాక్చువల్ గా డిపార్ట్మెంట్ లో చేసిన. యాంకరింగ్ కాదు, మోడరేటింగ్ చేసిన. లైక్ యూనో ఇంటర్నేషనల్ ఏదో మీటింగ్ అవుతుంది డిపార్ట్మెంట్ లో, ఇట్లా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో. వాళ్ళందరేమో మామూలుగా మాట్లాడుకుని ట్రాన్స్లేషన్ చేయాలి, ప్రాజెక్ట్ గురించి అట్లా ట్రాన్స్లేషన్ చేయాలి. అండ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అని రాసిన నేను. అది మన వాళ్ళకి ఎవరికి అలవాటు ఉండదు, గవర్నమెంట్ లో అట్లా అంత రాసేంత అలవాటు ఏమి ఉండదు అన్నట్టు. సో మినిట్స్ ఆఫ్ మీటింగ్ రాసేసి చెప్పినాను. సో దట్స్ వేర్ అది స్టార్ట్ అయింది. దాని తర్వాత కల్చరల్ డిపార్ట్మెంట్ లో, హెరిటేజ్ డిపార్ట్మెంట్ లో వీళ్ళందరికీ, అండ్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ దాంట్లో
వాటిల్లో యాంకరింగ్ చేసిన. మోస్ట్ ఆఫ్ మై దిస్ థింగ్స్ ఆర్ లైక్ ఇంటూ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లా, కార్పొరేట్స్ లా అంతే. అక్కడ నుంచి స్టార్ట్ అయింది లైఫ్. యా, యాంకరింగ్ చేస్తూ యాక్టింగ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. యాక్టింగ్ కూడా అంటే ఎలా వచ్చింది మీ దగ్గర ఆపర్చునిటీ యాక్టింగ్ కి సంబంధించిన? యాంకరింగ్ చేసేటప్పుడు గెస్ట్ లాగా వస్తారు కదా, ఇక గెస్ట్ లాగా వచ్చిండ్రు యాక్టర్ సుమన్ గారు, మోహన్ బాబు గారు, రోజా రమ్ని గారు, ఇంకా పర్చూరి బ్రదర్స్, పర్చూరి గారు వాళ్ళు వచ్చినప్పుడు పర్చూరి వెంకటేష్ గారు అయితే నన్ను లిటరల్లీ ఫాలోఅప్ చేసి నువ్వు ఆడిషన్స్కి రా అని చెప్పేసి ఫాలోఅప్ చేసిరు. గాయత్రి సినిమా అనుకుంటా అప్పుడు, మోహన్ బాబు గారిది ఒక సినిమా ఉంటుంది గాయత్రి అని అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులే కానీ ఆ సినిమా కోసం అని చెప్పేసి ఫాలోఅప్ చేసినారు. అట్లా నాకు అంటే లైక్ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నది, నీకు తెలంగాణలో నుంచి అంత పెద్ద యాక్టర్స్ లేరు, నీకు ఆపర్చునిటీ మంచి ఉన్నది, వాక్యూమ్ ఉన్నది, యూ కెన్ బీ అన్ యాక్ట్రెస్ హియర్ ఇట్లా అని అన్నారు. అంత నమ్మలేదు నేను, ఏదో అంటున్నారులే ఏదో పొగుడుతున్నారులే అన్నట్టు అనుకున్నా. అట్లే కానీ ఎక్కడో ఉంటది కదా, అందరు ఇప్పుడు ఒక్క ఆపర్చునిటీ కాదు కదా, ఇప్పుడు 15 మంది అంటున్నారు అంటే ఏదో ఉన్నది అని అనుకున్నా. దాంట్లోంచి నచ్చింది చేసిన, నచ్చింది చేసుకుంటూ చిన్న చిన్నగా స్టెప్స్ చేసుకుంటూ వచ్చిన. ఆర్జీ గారి దగ్గర వచ్చింది. ఆర్జీ గారి దగ్గర వచ్చినాక అప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ఘోరంగా బిల్డ్ అయింది. ఇక ఫస్ట్ మూవీ ఏది మీది? ఫస్ట్ కథానాయకుడు, దాని తర్వాత జార్జ్ రెడ్డి, దాని తర్వాతనే ఆర్జీ గారి 2 మూవీస్, అండ్ మధ్యలో 2 తమిళ మూవీస్ చేసినా గానీ పెద్ద ముందుకెళ్ళలేవు అవి. అంటే మన ఇంట్లో వాళ్ళని పక్కన పెడితే, సో మనం ఎదుగుతుంటే మన ఇంట్లో వాళ్ళకన్నా చుట్టుపక్కల రిలేషన్ గానీ వాళ్ళ నుంచి ప్రెజర్ బాగా బిల్డ్ అవుతూ ఉంటది. సో అలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీ లైఫ్ లో, ఎందుకు ఇండస్ట్రీ ఎందుకు వెళ్తుంది, పాప ఖరాబ్ అవుతుందని ఇలాంటి కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం, ఎక్కువ ఇక్కడ ఉంటాం. అవును. సో అలాంటి సందర్భాలు ఎప్పుడైనా? నా ముందు ఎవరు మాట్లాడరు అనిల్ అట్లా, ఎంత ధైర్యం లేకనో మరి ఏమో తెలియదు కానీ నా ముందైతే ఎవరు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తాను, ఇది మంచిది కాదు అని మాట్లాడేటోళ్ళు అయితే ఎవరు లేరు ఇప్పటి వరకు. వెనకాలం మాట్లాడిండ్రు కావచ్చు, మాట్లాడతారు కావచ్చు, అప్పుడప్పుడు ఏమైనా గొడవలు అయినప్పుడు అమ్మ వాళ్ళు అంటారు కదా వాళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని, అది మనం పెద్ద పట్టించుకోము. మన జర్నీ ఏందో మనకే తెలుసు. అండ్ యూనో చెట్టు పెద్దగా అయితే దాని కిందికి అన్ని వస్తాయి అంతే తప్ప, చెట్టు పెద్ద ఎంతసేపు అట్లే అవుతుంది కదా ఇక అంతే, అట్లా అనుకోని వదిలిపెట్టేస్తుంది. అండ్ నేను మంచి చేసినంత వరకు కూడా నేను ఐ హావ్ చూజన్ గుడ్ ప్రాజెక్ట్స్. నేను కూడా ఒకటే నమ్మిన, మా అమ్మ కానీ నాన్న కానీ చాలా కష్టపడి పెంచారు. అండ్ నాకు తెలుసు నేను ఎట్లా పెరిగినా, నాకు కాలేజ్ అయినా నాకు ఎంత బెస్ట్ ఫెసిలిటీస్ ఇచ్చారు, వాళ్ళు ఎంత కష్టపడి మాకు ఫెసిలిటీస్ ఇచ్చారు అనేది నాకు తెలుసు. మా అన్నయ్య ఎంత గైడెన్స్ ఇచ్చిండ్రు వీళ్ళు. సో ఒకటే అనుకుంటే ఏంటంటే చెడు పేరు మాత్రం నేను చేసేది వాటికి వెనకాల ఎంతమంది మాట్లాడుకుంటారో నాకు తెలీదు. నన్ను ఫస్ట్ నువ్వు నమ్మితే, నా జర్నీని నమ్మితే నేను కరెక్ట్ చేస్తున్నా అంటే నాకు సపోర్ట్ ఉండండి అంతే అంట. సో వాళ్ళు ఇదైతే ఏం తప్పు ఏది అని తెలుసు. అండ్ ఏది ఉన్నా నేను మాక్సిమం షేర్ చేసుకుంటా, ఫ్యామిలీతో షేర్ చేసుకుంటా, ముందో వెనకనో షేర్ చేస్తా. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు, మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.